ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, నీ కొడుకుల బిడ్డలు చల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. ఎరా ఈసారైనా పార్టీ ఇస్తావా? ప్రతి సంవత్సరంలో హ్యాండ్ ఇస్తావా? ఆడెప్పుడు ఇవ్వాలరా పార్టీ మనకి? సరేరా, చంపకండి. నా చావేదో నేను చేస్తా. ఈసారి అలాగనే పార్టీ ఇస్తా. చీ దీనమ్మ జీవితం. టిప్పు కొడితే 100 రూపాయలు కూడా లేవు. వీళ్ళకి పార్టీ అలాగే ఇవ్వాలో ఏమో. టైం చూస్తే 2 రోజులే ఉంది. అయినా మనకు అప్పించే వాళ్ళు ఎవరున్నారు? అయినా మనకెందుకు ఇస్తారులే. ఉద్యోగమా పాడా? అయినా ఐపీఎల్ పుణ్యమంతా ఉన్న మనంతా పోయింది. ఇప్పుడు ఎలా? ఈ సమయంలో మనకు డబ్బులు ఇచ్చేది శేష్ గాడు ఒక్కడే. ఎస్ కరెక్ట్, వాడిని అడుగు. ఏంటి ప్రవీణ్ గడు ఫోన్ చేస్తున్నాడా? వీడికి ఏదైనా అవసరం ఉండదు తప్ప మనం గుర్తున్నామే. సరే వదర్లు ఇచ్చేద్దాం. హలో హలో, చెప్పరా. ఏం లేదురా, రేపు సండే నా బర్త్డే. మన ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారా. అవునా? మరి చెప్పవేంట్రా? ఇప్పుడు చెప్తున్నా కదరా. సర్లేరా బాబు, పార్టీ ఎక్కడా? మా రూమేరా, సండే ఈవినింగ్. ఓ అవునా? సరేరా బాబు, ఫస్ట్ టైం పార్టీ ఇస్తున్నావు కదరా, ఎలాగైనా వీలు చూసుకుని వస్తాను. సరేనా? బాయ్. అరే అరే అరే, అది కాదురా. చీ దీనమ్మ జీవితం. ఉన్న వాళ్ళకే సరిపోవట్లేదంటే మళ్ళీ ఈడొకడా? బాబోయ్, చచ్చిన ఫ్రెండ్స్ని ఫోన్ చేయకూడదు. చేస్తే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? సార్ 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 ధర్మం చేయండి సార్. సార్ సార్ ధర్మం చేయండి సార్. రోజుకి ఎంత సంపాదిస్తావు? అటు ఇటుగా 1000-1500 సంపాదిస్తా. మరి అంతనా? ఏంటి సార్ మరీ అంత షాక్ అవుతారు? మేమేం తక్కువ కాదు. ఇంచుమించుగా సాఫ్ట్వేర్ వాళ్ళు సంపాదించిన దానికంటే ఎక్కువే సంపాదిస్తాం నెలకి. సార్ ధర్మప్రభువులు బాబు. ఇదేదో బాగుందే, మనం కూడా ట్రై చేస్తే మన పార్టీకి కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. కానీ వీడికిలా తిరగకుండా ఏదైనా గుడికెళ్తే సరిపోతుంది. అక్కడ ఎవరు మనం గుర్తుపట్టరు. ఎవర్రా నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఇక్కడ కూర్చోవాలంటే మెంబర్షిప్ ఉండాలి తెలుసా? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? మెంబర్షిప్పా? ఇందుకు మెంబర్షిప్కి ఎంత? రోజుకి అయితే 500, అదే నెలకైతే 5000. ఏంటి 500? 500 పెట్టి బెచ్చమెత్తుకోవాలా? ఇలా అయితే లాస్ట్కి ఏం మిగిలితే? ఏమనుకుంటున్నావు ఈ గుడి గురించి? ఇక్కడ రోజుకి అటు ఇటుగా 3000 దాకా వస్తాయి. 500 ఒక లెక్క. ఏంటి 500 పెడితే 3000 వస్తాయా? అంటే ఈ 2 డేస్కి 500లో 2500 మిగిలితాయి. అంటే ఈ 2 డేస్కి సరిపోతాయి మన పార్టీకి. నా దగ్గర ప్రస్తుతానికి మనీ లేవండి. బైక్కి తీసుకోండి, సాయంత్రం వచ్చి మనీ ఇచ్చి తీసుకెళ్తా. సరే అమ్మా, సైన్ చేసేళ్ళు. రావాలమ్మా రావాలి, త్వరగా వచ్చి డబ్బులు వేసి వెళ్ళాలి. నాకు డబ్బులు వేస్తే నాలంటే మంచి మొగుడు వస్తాడు. ఏరా దొంగ సచ్చినోడా, నువ్వే అడుక్కునేవాడివి, నీలాంటి మొగుడు రావాలంటావేంట్రా? చంపేస్తా యదవా.
ఏదో తేడా కొట్టేసిందే. మొదటితో ఇలా రివర్స్ అయింది ఏంటి? అయినా ఇలాంటివన్నీ కామన్, పట్టించుకోకూడదు. రావాలి వాళ్ళు రావాలి, ఊరికి వెళ్ళిపోకూడదు. మంచి తరుణం మించిపోదు. బాబా 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 బాబా. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఉన్న కొంప ముంచినావు నాది. బాబా బాబా రావాలి బాబు రావాలి, వేయాలి బాబు వేయాలి, రావాలి బాబు రావాలి. ఎరా నువ్వు అడుక్కుంటున్నావా లేక డిమాండ్ చేస్తున్నావా? ఆ అరవడం ఏంట్రా? నేనేదో నీకు బాగా ఉన్నట్లు చూస్తుంటే అడుక్కునే వాళ్ళ లేవే. ఈ ఫీల్డ్ కొత్త కొత్తగా వచ్చినా రికార్డు బద్దలయ్యేలా కలెక్షన్ తీసుకెళ్తా. ఏంటి రికార్డు బద్దలైలేనా? సరేరా మనం ఇద్దరం బెట్ వేసుకుందామా? ఏంటా బెట్టు? సాయంత్రం 6 లోపు ఇక్కడున్న వాడికన్నా నువ్వు ఎక్కువ సంపాదిస్తే నేను నీకు 5,000 ఇస్తా, లేదంటే నువ్వు నాకు 5,000 ఇస్తావా? సరే డన్. బాబా 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 బాబా. నువ్వు బిచ్చగాడివి కాదా? ఈసారి అలాగనే పార్టీ ఇస్తా. అటు ఇటుగా 1,000-1,500 సంపాదిస్తారు. ఆ? మరి అంతనా? సాయంత్రం 6 లోపు ఇక్కడున్న వాడికన్నా నువ్వు ఎక్కువ సంపాదిస్తే నేను నీకు 5,000 ఇస్తా. ఎరా పార్టీ ఇవ్వలేదన్నారు కదరా, చూడండి రా మావాడు ఎలా ఇచ్చాడు పార్టీ. నీతో పని ఉంది రారా. మొత్తానికి నీ చేతుల మీద పార్టీ తీసుకున్నాం రా, చాలా హ్యాపీగా ఉంది. మొన్నటిదాకా నీ దగ్గర డబ్బులు లేవన్నావు కదరా, ఎంత సడన్గా డబ్బులు ఎలా వచ్చాయిరా? మనకేంట్రా ఈ పార్టీ లెక్క, ఒక్కందంటే డబ్బులు రాదు. నీ వేషాలు బొక్కేం కాదు, అసలు డబ్బులు ఎలా వచ్చాయంటే ఇదిగో ఈ 3,000 తీసుకో. ఇంకోసారి గుడి చుట్టుపక్కల కనిపించకు. నువ్వు వచ్చినందుకు కానీ మా దంద మొత్తం ఖరాబ్ అయింది. ఇదిగో నువ్వు ఇచ్చిన బైక్ కి. ఎలా సంపాదించావురా? నీ పొగరు చూస్తే ఓడిపోవడం ఖాయం అనుకున్నా, కానీ నాకే చాకిస్తావు అనుకోలేదు. చెప్పా కదా, నా పొగరే నా బెట్టింగ్ అని బెగ్గింగ్ గెలిపించింది. చెప్పేటి ఎగువకి తోడెతడే తరతరాల నిసీతి దాటే చిరువేకువ జాడతడే తరతరాల నిసీతి దాటే చిరువేకువ జాడతడే తడే తడే. ప్రస్తుతం మన సమాజంలో అతిపెద్ద సమస్య భిక్షాటనం. నిజానికి సమాజంలోని భిక్షగాళ్లలో 98% అసలైన భిక్షగాళ్ళు కాదు, వాళ్ళ అవసరాల కోసం ఇలా భిక్షాటన చేస్తున్నారు. ఇప్పటి నుంచి మీ దగ్గరికి వచ్చే భిక్షగాళ్ళ గురించి తెలుసుకొని వారికి సహాయపడండి. ఈ బెగ్గింగ్ మాఫియాని తగ్గించాలనే ఒక చిన్ని ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం యొక్క లక్ష్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నవీన్ రెడ్డి.